మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే దానికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. విష్ణుప్రియ, నైనిక అలాగే ఓమాదిత్య వీళ్ళ ముగ్గురు మధ్యలో జరుగుతుంది. ఎందుకంటే మిగతా ముగ్గురు టాప్ ఓటింగ్ ఉంది కాబట్టి వాళ్ళని తీసుకోలేదు ఇందులో. వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారు అని మీరు అనుకుంటున్నారు అని హౌస్మేట్స్ని అడుగుతాడు బిగ్ బాస్. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్తారు, కానీ అందులో ఎక్కువగా ఓమాదిత్య పేరే వచ్చింది. అయితే ఓమాదిత్యకి ఓటింగ్ పరంగా కూడా చాలా తక్కువే వచ్చింది అని చెప్తారు. ఆ తర్వాత ఓమాదిత్య వెళ్ళిపోతాడు. ఇప్పటికే ఇది అందరికీ తెలిసి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది, ఓమాదిత్య గారు మిడ్ వీక్ వెళ్ళిపోయారు అని. అయితే మనకి ఇది వాళ్ళు తెలిసిద్ది, అసలు ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని క్లారిటీగా ఇవాళ మనకు విషయం తెలిసిద్ది. నేనైతే నైనిక వెళ్ళిపోయిద్ది అనుకున్నాను. ఎందుకంటే తను అసలు ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు. ఓమాదిత్య అన్న పర్ఫార్మెన్స్ చేశారు, కానీ తను అసలు ఏమీ చేయలేదు కాబట్టి తను వెళ్ళిపోద్ది అనుకున్నాను. నెక్స్ట్ వీక్ కూడా తన నామినేషన్లో ఉంటే మ్యాక్సిమం నైనిక వెళ్ళిపోయిద్ది అని నేను అనుకుంటున్నాను. కానీ బాగా ఎమోషనల్ అయ్యారు ఈ ప్రోమోలో. ఎందుకంటే సీత, విష్ణుప్రియ, నైనిక ముగ్గురు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆఫ్కోర్స్ ఎమోషనల్ అవుతారు కాబట్టి ఎమోషనల్ అవుతా ఉన్నారు. కానీ ఓమాదిత్య మాత్రం ఒక్కడే అయిపోయాడు అని నాకు అనిపించింది. ఎందుకంటే తను ఎక్కువ నబిల్తోనే క్లోజ్గా ఉంటాడు కాబట్టి నబిల్ ఒక్కడే సపోర్ట్ చేసి ఉంటారు ఓమాదిత్య గారికి. అయితే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.